చెరపకురా చెడేవు అంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే అమెరికాది. ప్రపంచమంతా తన గుప్పిట ఉండాలనుకుంటుంది. నాశనమయ్యేది వాళ్ళ జనమే. మందులకి విపరీతంగా టారిఫ్లు వేస్తానంటున్నాడు ట్రంప్. 200% వేస్తాడట. పోయేది ఎవరు? అక్కడ రూపాయల మందు రూపాయలు అయితే మునిగి చచ్చేదెవరు? ప్రాణాలు కోల్పోయేదెవరు? నాశనం అయ్యేదెవరు? అమెరికన్ వ్యవస్థ. అదే సందర్భంలో ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అక్కడ ఫార్మా కంపెనీలు వచ్చేస్తాయా? పుట్టుకొచ్చేస్తాయా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేనోడు అధ్యక్షుడు అయ్యాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమెరికాకి సంబంధించి విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఎందుకని? ఇట్లా ఉద్యోగాలు చేయొద్దు, ఉపాధి చేయొద్దు. గుడ్. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారా అంటే భారతీయులు ఎట్లా పనిచేస్తారు కష్టపడి, చైనా వాళ్ళు ఎట్లా పడతారు కష్టపడి పనిచేస్తారు, అది అక్కడ నేర్పనప్పుడు లోకలోని పెట్టుకుంటే నష్టం కష్టం. అప్పుడు అట్లాంటి వాళ్ళతో వ్యాపారాలు ఏం చేస్తారు? వాళ్ళు వాడికి గంటకింతని ఇవ్వాలి, $16 ఇవ్వాలి. ఆ $16 గంట అయ్యేటి తర్వాత నేను 2 గంటలు అని చెప్పి పనికొచ్చాడు అనుకోండి, 2వ గంట అయ్యాక పెనం మీద అట్లాగే ఉన్నా వెళ్ళేసిన డబ్బులు నాకు ఇవ్వమంటాడు. అది తీయను కూడా తీయడు. రెస్పాన్సిబిలిటీ తక్కువ అక్కడ ఉన్నటువంటి వాడు. అందుకనినే మన వాళ్ళని తీసుకునేది. అవసరమైతే ఇంకో అరగంట ఎక్కువ పని చేస్తారు, ఇంకో అరగంట ముందు వస్తారని. ఇప్పుడు అట్లాగా వాళ్ళని ట్రైన్ చేయకుండా వీళ్ళని పంపించేస్తే వ్యాపారాలు దెబ్బతింటే ఇంకో సంక్షోభం వస్తాయి. అప్పులు అడ్డదిడ్డంగా చేయటం, వీటి అన్నిటి ఇంపాక్ట్ అమెరికాని ముంచుద్దో తేల్చుద్దో ఈ 4 ఏళ్లలో తేలబోతోంది.